వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. నక్షత్ర సిరీస్లో విశాఖ నక్షత్రము ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఇది చిన్న ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అంటే బేసిక్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అంతే తప్పించి 100% విశాఖ నక్షత్రం వాళ్ళందరూ ఇలానే ఉంటారు స్టాంప్ లాగా అని చెప్పడం కాదు. ఓకే, మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ విశాఖ అంటే మీ జన్మ నక్షత్రము విశాఖ అయినా లేదు లగ్నము కనుక విశాఖ నక్షత్రం మీద ఉన్న యూజువల్లీ ఎలా ఉంటారు. సో విశాఖ నక్షత్రం మనకి ఈ 2 రాసుల్లోనూ ఉంటుంది, లైక్ తులారాశిలో అండ్ అలానే వృశ్చిక రాశిలో. సో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉంటారు ఏంటనే చూద్దాం. కమింగ్ టు ద పర్సనాలిటీ అండ్ అపీరియన్స్, వీళ్ళు 2 విధాలుగా, అంటే కొంతమంది ఏమో మంచి హైటు పర్సనాలిటీ అండ్ కొంచెం ఫ్యాట్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కొంతమంది దానికి ఆపోజిట్గా లీన్గా, అంటే సన్నగా పొడుగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాశి తత్వాన్ని బట్టి ఓకే కొంత ఫిజికల్ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. కానీ యూజువల్లీ విశాఖ నక్షత్రం వాళ్ళు క్రౌడ్ని బాగా అట్రాక్ట్ చేసేవాళ్ళు. అంటే 10 మందిలో ఉన్నా కూడాను తొందరగా వీళ్ళు అంటే ఎక్కువ మంది వీళ్ళని ఇష్టపడే అవకాశము, ఫాలో అయ్యే అవకాశము. కొంతమంది చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తారు, మనకి తెలిసినట్టు అనిపిస్తారు. సో అలానే లేదు వీళ్ళు జెన్యూన్గా ఉన్నారు, మనకి మంచి సలహాలు లేదా మంచి గైడెన్స్ ఇస్తారని కొంతమంది చూడగానే అనిపిస్తుంది. సో అటువంటిది విశాఖ నక్షత్రం వాళ్ళు ఆ విధంగా కనిపిస్తారని చెప్పచ్చు. అంటే యూజువల్లీ ఎక్కువ మంది ఫ్రెండ్స్, క్రౌడ్ ఈ విధంగా ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువలీ విశాఖ నక్షత్రం వాళ్ళు హార్డ్ వర్కింగ్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళలో ఉండే స్వభావము చాలా జెన్యూన్గా ఉండడానికి ప్రయత్నిస్తారు, రైట్ నాలెడ్జ్ని ఫాలో అవుతారు. వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ అంటే వీళ్ళ నమ్మకాలు అనేవి చాలా పద్ధతిగా ఉంటాయి. ప్రతి డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళనైనా రిలీజియన్ వాళ్ళనైనా గౌరవిస్తారు. అలానే వాళ్ళ స్వధర్మాన్ని పాటించడంలో అద్భుతమైన విధానాన్ని కలిగి ఉంటారు. ఏమిటా విధానం అంటే యూజువల్గా చూడండి, మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, మనకి సీజనల్గా వచ్చే ఉంటాయి. సో ఈ భగవంతుడిని ఈ రూపంలో పూజ చేస్తే మీకు మంచి జరుగుతుంది, అలాగా ఇలాంటి వాటిని వీళ్ళు నమ్మరు యూజువల్లీ. అలానే మూఢనమ్మకాలు, అంటే ఎంత రిలీజియస్ స్పిరిచువల్గా ఉంటారో అంతగా ఈ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నది మొన్నే సంక్రాంతి అయింది కదా, ఒక చిన్నది చెప్తాను. మనకి ఏముండేది సంక్రాంతికి, కనుమ రోజు కాకైనా కదలదు. ఎందుకంటే మనకి పూర్వకాలము కనుమ రోజున ఈ పశువులకి పూజ చేసేవాళ్ళు, ఆ రోజు వాటికి రెస్ట్ ఇచ్చేవాళ్ళు వ్యవసాయానికి. కాబట్టి ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు ఉండేవి కాబట్టి ఆ రోజు కదలకూడదు, వాటికి రెస్ట్ ఇవ్వాలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదే విశాఖ నక్షత్రం వాళ్ళు, మిగిలిన వాళ్ళు అయితే ఆ సిస్టమ్ ఉంది కదా అది ఫాలో అవ్వాలి కదా అని అంటే, విశాఖ నక్షత్రం వాళ్ళు ఏమంటారంటే ఏజ్ ఓల్డ్, అంటే ఆ కాలంలో పెట్టిన విధానము. ఎందుకంటే అప్పట్లో మనము వీటిని ఉపయోగించే వాళ్ళం కాబట్టి, సో యానిమల్స్నే ఉపయోగించే వాళ్ళం కాబట్టి అది. కానీ ఇప్పుడున్న విధానంలో మనం వాటిని ఉపయోగించట్లేదు కాబట్టి ఏమీ పర్వాలేదు, ట్రావెల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని. అంటే జస్ట్ మొన్నే సంక్రాంతి అయింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కానీ అంటే వీళ్ళకి ట్రెడిషన్ పట్ల కానీ, సంప్రదాయం పట్ల కానీ, పూజా విధానంలో కానీ ప్రతి దానిలోనూ అంటే నిబద్ధత, నిజమైన భక్తి భావాలు ఇలాంటివి ఉంటాయి. అంతేగాని ఈ చూడండి మమ అనుకో, ఇది చేసుకో, అది చేసుకొని అలాంటి అంటే పడికట్టుగా వచ్చే వాటిని లేదా ఇది ఫాలో అయితే చాలు అన్న వాటిని చేయరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ నాలెడ్జ్ కానీ వీళ్ళకుండే అండర్స్టాండింగ్ కానీ, ఎందుకంటే విశాఖ నక్షత్రము ఈజ్ రూల్డ్ బై జూపిటర్, గురువు గారి నక్షత్రం, ఆ మాత్రం తెలివితేటలు కూడా గురువు. కాబట్టి తప్పకుండా ఏంటంటే వీళ్ళకి ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో అది అప్ టు డేట్గా, అంటే ఏది ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, దేన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదు అనేది ఉంటుందంటే మూఢనమ్మకాలని వీళ్ళు ఫాలో అవ్వరని చెప్పచ్చు. అండ్ వీళ్ళ స్పెండింగ్ విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్లీ మంచి క్యాలిక్యులేటెడ్గా, పద్ధతిగా, అంటే వచ్చిన ధనాన్ని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగానే ఫాలో అవుతుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి వీళ్ళకి నచ్చింది ఏదో ఉంటుంది, అప్పుడు ఈ నియమాలన్నీ వదిలేసి ఈ ఖర్చుల విషయంలో ఓ చిన్న వీక్నెస్ అనేది
వీళ్ళని అప్పుడప్పుడు టెంప్ట్ చేస్తూ ఉంటుందని అయితే చెప్పచ్చు. అండ్ అలానే యూజువలీ విశాఖ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లో కానీ బ్యాంకింగ్, ఫైనాన్సు అండ్ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ లైక్ ఆస్ట్రాలజీ, పూజా విధానము, లైబ్రేరియన్స్, సో ఇట్లాంటివన్నిటిలోనూ ప్రొఫెషనల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే ఇండిపెండెంట్గా కష్టపడడాన్ని, ఇండిపెండెంట్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే జాబ్ చేసినా కూడాను యూజువల్లీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పీపుల్ని లీడ్ చేసే పొజిషన్స్లో ఉండే పాసిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అలానే రిలేషన్ విత్ ఫ్యామిలీ, యూజువల్గా వీళ్ళ రిలేషను మదర్ తోటి కొంచెము ఫ్రిక్షన్గానే ఉంటుందని చెప్పచ్చు. అంటే తల్లికి దూరంగా పెరగడం కానీ, తల్లితోటి అంత అటాచ్మెంట్ లేకపోవడం కానీ ఉంటుంది. అలానే ఫాదర్ తోటి చాలా బాగుంటుంది రిలేషను. అండ్ తండ్రిని చూసి పెరగడము అండ్ హార్డ్ వర్కింగ్ నేచరు, అంటే మా ఫాదరు ఈ విషయంలో చాలా గొప్పవారు కాబట్టి దాన్ని నేను నిలబెడతాను అనే విధంగా వీళ్ళ ఒపీనియన్ లేదా వీళ్ళ అప్బ్రింగింగ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైము కొన్ని నచ్చని విషయాలలో అభిప్రాయ భేదాలు కూడా తండ్రితోటి ఉండడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ యూజువల్లీ ఫ్యామిలీ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి భార్య లేదా భర్త లేదా పిల్లలు, అంటే స్పౌస్ ఆర్ పిల్లలు పట్ల వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు కొంతవరకు కొన్ని అంటే ఉంటాయి కదా, అవుట్ ఆఫ్ మ్యారేజ్ కొన్ని అలవాట్లు రావడం కానీ అండ్ రిలేషన్స్ విషయంలో కానీ చిన్న వీక్నెస్ ఉండడానికి పాసిబిలిటీ అనేది కొంత కనిపిస్తుంది. కానీ బట్ వీళ్ళ లిమిట్స్ వీళ్ళకి ఎప్పుడూ తెలుసు, దాన్ని ఫాలో అవ్వడాన్ని 100% అంటే కేర్ఫుల్గానే ఉంటారని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు జనరల్గా వీళ్ళది చాలా మంచి ఆరోగ్యము, అంటే హెల్త్ రిలేటెడ్ ఎప్పుడు సౌండ్ హెల్త్ అనేది చెప్పచ్చు. కాకపోతే 55 years దాటిన తర్వాత కొంతవరకు ఆస్తమా అటాక్స్ కానీ లేకపోతే కొంచెము సడన్గా అటాక్ అయ్యే వాటి వల్ల సఫర్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఏదేమైనా కూడాను అండ్ విశాఖ నక్షత్రం వాళ్ళు హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్ అండ్ ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు అని చెప్పచ్చు. ఎంతైనా కూడాను గురువు నక్షత్రం కాబట్టి కొంతవరకు రెగ్యులర్గా అంటే మంచి జ్ఞానము అనేది మైండ్కి బాగుంటుంది అండ్ ఆప్టమిస్టిక్ నేచర్ని కలిగి ఉంటారు. అంటే యూజువల్గా మనము ఏ స్టేజ్లో అయినా సరే ఎంత కష్టాన్ని అయినా సరే ఓవర్కమ్ చేయగలము అనే పాజిటివ్ ఆస్పెక్ట్ని అండ్ మనం దాన్ని ఆప్టమిస్టిక్ నేచర్ని ఏమంటారు, సంథింగ్ ఆప్టమిస్టిక్ నేచర్ని కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా నిరాశకు వెళ్ళరు. లైఫ్ మీద వాళ్ళకు ఉండే ఆశ అండ్ వాళ్ళు డీల్ చేసే విధానం అనేది ఎప్పుడూ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగుంచుతుందని చెప్పచ్చు. ఇది మనకి విశాఖ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అండ్ లగ్నము కానీ చంద్రుడు కానీ విశాఖ నక్షత్రం మీద ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. యూజువల్లీ 30 years వచ్చే వరకు కొంచెము కష్టపడతారని చెప్పచ్చు. బట్ ఆఫ్టర్ దట్ వీళ్ళకు ఉండే నాలెడ్జ్ కారణంగా అండ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కారణంగా డెఫినెట్గా లైఫ్లో మంచి సక్సెస్ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గైస్, ఇది విశాఖ నక్షత్రం గురించి అండ్ దిస్ ఇస్ మాధవి శర్మ రాయప్రోలు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.